హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇంతకుముందు చాలా వీడియోస్లలో ఇట్లాంటివి చేయకండి అని చెప్పేసి తిట్టే నేను ఈ వీడియోలో మాత్రం జర దండం పెడతా ప్లీజ్ అంటానా. దేనికి అనుకుంటా అలా ఈ యాంటీబయాటిక్స్ మీకు నచ్చినవి పోయకండి మీ పిల్లలకి. మీరు పోసే యాంటీబయాటిక్స్ ఎట్లుంటాయి తెలుసా? కాలు ఫ్రాక్చర్ అయితే తలకాయకి ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. ఇవ్వలు చూడ ఆల్రెడీ యాంటీబయాటిక్ వేసినాం సార్ అంటారు. అరే కనీసం జ్వరం ఉన్నా లేదా కూడా సంబంధమే లేదు. ముక్కు గారిన యాంటీబయాటికే, గోకుడు పెట్టిన యాంటీబయాటికే, మోషన్ రాకపోయిన యాంటీబయాటికే. అసలు ఎన్ని వేల యాంటీబయాటిక్లు ఉంటాయో తెలుసా? ఆ యాంటీబయాటిక్ల గురించి మేము తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు అవుతామో తెలుసా? ఇది పక్కన పెడితే ఒక యాంటీబయాటిక్ గొంతు ఇన్ఫెక్షన్ అయితే ఒక డోసు, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయితే ఒక డోసు, స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే ఇంకో డోసు, అండ్ ఒక్కోసారి 5 రోజులు, ఒక్కోసారి వారం రోజులు, అవసరమైతే 2 వారాలు ఇట్లా ఉంటుంది లెక్క. అండ్ ఈ డోస్ ఎట్లా డిసైడ్ చేయాలంటే బరువును బట్టి ఒక యాంటీబయాటిక్ ఒక్కో డోస్ ఉంటుంది. కొన్ని ఏమో రోజులో ఒకటే పూట ఉంటాయి, కొన్ని రోజుకు 2 పూటలు ఉంటాయి, కొన్ని రోజుకు 3 పూటలు ఉంటాయి. అసలు పిల్లలకు ఒక యాంటీబయాటిక్ రాయాలంటే 100 ఆలోచించాలి. పెద్ద పెద్ద గుండె డాక్టర్లు, న్యూరాలజిస్టులు కూడా ఈ పిల్లలకి యాంటీబయాటిక్ డోసులు క్యాలిక్యులేట్ చేసే తలనొప్పి మాకు వద్దురాబాయ్ అని అంత పెద్ద ఆపరేషన్లు చేసినా కూడా మళ్ళీ మందులు మాత్రం పిల్లల దగ్గరికి పోయి రాయించుకోండి అంటారు. అట్లాంటిది మీరు చాక్లెట్లు, పిప్పర్మెంట్ లాగా కొనేసి ఎత్తాలి ఈ యాంటీబయాటిక్లను. ఇప్పుడు బాగానే గొప్ప పని చేస్తున్నాం అని ఫీల్ అవుతారేమో, ఇదంతా కొన్ని రోజులే. ఇట్లనే తప్పుడు డోసులలో అవసరం లేని యాంటీబయాటిక్లు కనుక మీరు ఎత్తాలనుకో లాస్ట్కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. అప్పుడు ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. ఒక 10-15 ఏళ్ల తర్వాత ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వేలు ఖర్చు పెట్టే కాస్ట్లీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే కానీ రోగాలు తగ్గాయి. గుర్తుపెట్టుకోండి, మీరు సొంతంగా యాంటీబయాటిక్స్ వేసిన ప్రతిసారి మీ పిల్లల ఫ్యూచర్తో మీరు ఆడుకుంటానంటే లెక్క.